కల్తీ నెయ్యిలో కింగ్ పిన్ అయిన డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. తను అప్రూవర్గా మారుతానని సమాచారం కూడా ఇచ్చాడు. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ లంచంగా వచ్చిన ఈ డట్టి మనీ నాకు వద్దు అని చెప్పి పాప పరిహారంలో భాగంగా 34 లక్షల రూపాయల డబ్బులు 8 గ్రాముల గోల్డ్ కాయన్ని సిట్కు అందజేశాడు. అది కల్తీ నెయ్యి అని ఆగస్టు 2022లోనే CFTRI రిపోర్టు ఇచ్చినా పోర్టు కార్మికులు పదే అయ్యా మహాప్రభు ఇది కల్తీ నెయ్యి అని అప్పటి ఈవో ధర్మారెడ్డి దగ్గర మొరపెట్టుకున్నా కూడా లంచాలకు కకృతి పడి ధర్మారెడ్డి మహాపాపాన్ని చేశాడు. కరెక్టుగా 3 నెలల లోపే డిసెంబర్ 2022లో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి రెడ్డి అతి పిన్న వయసులో కేవలం 28 సంవత్సరాలకే గుండెపోటు వచ్చి మరణించడం జరిగింది. తరువాత 2 సంవత్సరాలకే ఈ పాపం మొత్తానికి కారణమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. దీనంతటికి కారణం ఏమిటో తెలుసా? ఆ శ్రీవారికే తెలియాలి.